పిల్లల్ని వదిలేసి ఇల్లుని వదిలేసి మేము బయటకు వెళ్ళట్లే కొన్ని కామెంట్స్ చూస్తున్నాము. అండ్ వెల్త్ అడ్వైజర్ గా ఉంటారండి వేణు గారు. సో మీకు ఎవరికైనా అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ 30K అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది విష్ చేస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ మన ఛానల్ 30K అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది విష్ చేస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలి, 50K అవ్వాలి, సో అలా 1 lakh అవ్వాలి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇద్దరు కూడాను. అండ్ మెయిడ్ కూడా వచ్చింది, తను కూడా వర్క్ చేసుకుని వెళ్ళిపోయింది. కొత్తగా మళ్ళీ ఒక మెయిడ్ని నేను పెట్టుకున్నాను అనమాట రీసెంట్గా. సో ఇంకోటి ఏంటి అని అంటే వేణు గారు కూడా రెడీ అవుతున్నారు, ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి వెళ్దాము అని చెప్పేసి రెడీ అయిపోయాం. నేనైతే రెడీ అయిపోయాను, వేణు గారి కోసం వెయిటింగ్ అనమాట. ఈ లోపు మళ్ళీ నాకు ఏమన్నా వర్క్స్ ఇలా ఉంటాయి కదా, ఇంట్లో కావాల్సినవన్నీ పనులు చేసుకుందాము చిన్న చిన్నవని. ఇవన్నీ ఎల్లిపాయలన్నీ కూడా కొంచెం గడ్డలుగా ఉంటే కొంచెం పురుగు వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇలా ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఈజీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా కుకింగ్కి చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా కొన్ని పాయలు అలా తీసుకొని యూజ్ చేయడానికి పాసిబిలిటీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే రీసెంట్గా ఇంకా అన్నయ్య వాళ్ళతో కలిసి మళ్ళీ ట్రావెల్ చేయడము, వేరే డిస్కషన్స్ అవ్వడము, కొన్ని డెసిషన్స్ తీసుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. సో వాటి గురించే రోజు అన్నయ్య వాళ్ళని కలవడం జరుగుతుంది. సో మొన్న మధు అన్నయ్య వచ్చారు అండ్ నిన్న అన్నయ్య, చందు అన్నయ్య, నేనే వెళ్ళామన్నమాట. మధు అన్నయ్యకి ఏంటి అంటే లాంగ్ అయిపోతుంది, రావడానికి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ 3:30కి దీవెన్ బాబు ఇద్దరు వస్తారు. 3:30 వరకు వచ్చేస్తారు, పిక్ చేసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి అన్నయ్య వచ్చి వెళ్ళేసరికి టైం అవుతుంది, లేట్ అవుతుంది అని చెప్పి అన్నయ్య రాలేకపోతున్నారు. కాంటాక్ట్ లో అంటే కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడడము ఇవి జరుగుతున్నాయి అన్నమాట. సో రెగ్యులర్ గా అయితే నేను చందన్నయ్య అయితే కలవగలుగుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ మేమంతా ఎంజాయ్ చేసి వచ్చింది అవంతా కూడా మీరు చూసారు. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ ఫ్యామిలీస్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని అనుకుంటున్నారు. సో ఆ వేలోనే మా ముగ్గురు బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. కాబట్టి కొన్ని బిజినెస్ పరంగా కానీ కొన్ని ఇంకా వేరే వాటి పరంగా కూడా మేము ఇంకా కొన్ని కలిసి చెయ్యాలి, ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నాము. అందుకోసం అని చెప్పేసి మేము రెగ్యులర్ గా కలవడం జరుగుతుందండి. తప్పుగా అనుకోకండి, రోజు ఎందుకు వీళ్ళు మీట్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి అనుకోకండి. మేము అంటే వేరే ప్లాన్స్ చేస్తున్నాం అనమాట. అండ్ అన్నయ్య వాళ్ళది YDTV డిజిటల్ మార్కెటింగ్ కూడా మీకు ఐడియానే ఉంది కదా, యాడ్స్ గురించి. సో దాని గురించి వాటి గురించి కూడా డీల్స్ కోసం మేము వెళ్తున్నాము. సో నేను ఎస్పెషల్లీ నేను ఇన్వాల్వ్ అయి చేస్తున్నాను అనమాట. వేణుగారు తన వర్క్ తను చేసేసుకుంటున్నారు, తన ఆఫీస్కి వెళ్ళడము, తన పని తనను డిస్టర్బ్ చేయొద్దు కదా. నేను కొంచెం టైం ఏదన్నా పాసిబిలిటీ ఉన్నప్పుడు నా కోసం కేటాయిస్తున్నారు. అందుకోసమనే నాతో అప్పుడప్పుడు వస్తూ ఉన్నారనమాట. వేణుగారిని మళ్ళీ డిస్టర్బ్ చేసి నేను తన ఫీల్డ్ ని కానీ తన ప్రొఫెషన్ ని కానీ తనకు సంబంధించింది ఏది నేను డిస్టర్బ్ చెయ్యట్లేదండి. అలా ఏమన్నా అనుకునే వాళ్ళు ఎప్పుడు వేణుగారు మీతోనే ఉంటున్నారు. బిజినెస్ కోచ్ అండ్ వెల్త్ అడ్వైజర్ గా ఉంటారండి వేణుగారు. సో మీకు ఎవరికైనా అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వేణుగారితో. అండ్ మన ఇన్స్టా పేజ్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో రీసెంట్ డేస్ లో వీడియోస్ కూడా అప్లోడ్ చేశాము. ఇంకా ముందు కూడా కొన్ని వీడియోస్, టిప్స్, చిన్న చిన్న టిప్స్, ఎలా ఉండాలి, ఎలా ట్రైన్ అవ్వాలి ఏంటి అనే దాని గురించి కూడా వేణుగారు అడ్వైస్ ఇస్తూనే ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. అంటే ఇన్స్టాలో మీరు కామెంట్స్ పెట్టండి, పిన్ చేసినట్లయితే డెఫినెట్ గా రిప్లై ఇస్తారనమాట. అండ్ మా బిజినెస్ దాన్ని పక్కన పెట్టయితే మేమైతే వేస్ట్ ఆఫ్ టైం అయితే చేయట్లేదండి, టైం వేస్ట్ చేసుకోవట్లేదు. తన వర్క్ తను చేసుకుంటున్నారు, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. సో పిల్లల గురించి కూడా మేము ఆలోచించి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు వచ్చే వరకు మేము ఇంటికి వచ్చేయాలని చెప్పేసి నేను ఎస్పెషల్లీ నా టైం షెడ్యూల్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాను. పిల్లల్ని వదిలేసి ఇల్లుని వదిలేసి మేము బయటకు వెళ్ళట్లే కొన్ని కామెంట్స్ చూస్తున్నాము, ఇంట్లో వాళ్ళని వదిలేసి అత్తయ్య మీద వదిలేసి అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ అసలు మా అత్తయ్య గారు మా దగ్గరనే ఉండరండి, మా దగ్గర కాదు ఉండేది, తను నల్గొండలో ఉంటారు.
మేమే ఉంటాము ఇక్కడ. మా పిల్లల్ని పట్టించుకోకుండా అయితే మేము ఉండమండి. మా పిల్లలకి మేము ఎంత టైం ఇవ్వాలి, ఎలా కేర్ చేయాలి అదంతా కూడా మాకు తెలుసు. సో చూసుకుంటూనే ఉంటాము, చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. ఎందుకంటే వాళ్ళకన్నా మించి మాకైతే వేరే ఏది లేదు. వాళ్ళ కోసం మేము కష్టపడుతున్నాం అండ్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు, చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మేము ఆలోచించి అడుగు వేస్తూ ఉంటాం అనమాట. మీకు అందరికి కూడా తెలుసు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు అలా అనిపించవచ్చు, పిల్లల్ని వదిలేసి వీళ్ళు ఏంటి ఎంజాయ్ చేస్తున్నారని కానీ, లేకపోతే ఇంకా వేరే విధంగా అనుకోవచ్చండి. లేదు, పిల్లలకి ఇవ్వాల్సిన టైం పిల్లలకి ఇస్తున్నాము. మేము చూసుకోవాల్సిన వర్క్స్ మేము చూసుకుంటున్నాము. మాకంటూ ఒక టైం షెడ్యూల్ అనేది మేము ప్రిపేర్ చేసుకున్నామండి. 2 months వరకు హాలిడేస్ లో మేము ఖచ్చితంగా పిల్లల కోసమే కేటాయించాలి అనే లాస్ట్ ప్రీవియస్ 10 years నుంచి మా వారు అసలు మాకు టైం కేటాయించకపోయేవారు. సండే వచ్చినా కూడా వర్క్ కి బిజీతో వెళ్ళిపోయేవారు అనమాట. సాటర్డే, సండే, హాలిడేస్, ఏమన్నా అకేషన్స్ కి అయితే నిజంగానే తన అటెండే అయ్యేవారు కాదు. నేను పిల్లలు వెళ్లే వాళ్ళము. అమ్మ వాళ్ళ ఇంటి ఖమ్మం అయితే అసలు రాకపోతుండే. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రీవియస్ 10 years అంతా కూడా ఇలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మంచి ఫ్యామిలీస్ మాతో మింగిల్ అవ్వడం వల్ల మేమందరం, మాకు మెంటాలిటీ అందరిది ఒకటే, కష్టపడే తత్వం. సో దాని వల్ల కొంచెం వేణుగారు ఈ ఇయర్ డెసిషన్ తీసుకున్నారు, ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలి, కేటాయించాలి, సో ఎంజాయ్ చేయాలి పిల్లల్ని. ఇప్పుడు కాకపోతే మళ్ళీ మనం తర్వాత మనం బయటకు వెళ్ళలేము అని చెప్పేసి ఈ లాస్ట్ 2 months మీరు ఏవైతే చూసిన వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా సో తను డిసైడ్ అయ్యి ఫ్యామిలీ కోసం టైం కేటాయించాలని డిసైడ్ అయిన తర్వాతనే మేమంతా అంటే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అంటే అన్ని ట్రిప్స్ కి వెళ్ళడం అనేది జరిగింది అనమాట. సో థ్యాంక్ యూ. మా గురించి ఆలోచించి మా మీద కన్సర్న్ తోటి కామెంట్స్ పెట్టే వారందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి అడ్వైజెస్ ఇస్తుంటారు. అండ్ ఇది మార్నింగ్ తీసిన చిన్న క్లిప్ ఉంటే యాడ్ చేశానండి. మార్నింగ్ ఇంకా కిడ్స్ కోసం లంచ్ బాక్సెస్ కి టమాటో రైస్ అండ్ హాట్ వాటర్ అట్లా పెట్టాను, డ్రింకింగ్ వాటర్. రోజు గోరువెచ్చని నీళ్లు తాగుతాము, మీకు ఐడియానే ఉంటది కదా. సో మేము రోజు గోరువెచ్చని నీళ్ళలో కొంచెం లెమన్ అవి వేసుకొని తాగుతాం అనమాట. అండ్ ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాను. సో రోజు అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా వాళ్ళు వాటర్ తాగి మిల్క్ తాగి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చెయ్యారండి. సో అందుకోసమని ఒక ఎగ్ తినేసి వెళ్తారనమాట. ఒక ఎగ్, సో మిల్క్ ఇస్తాను, ఎగ్ తిని మిల్క్ తాగేసి వెళ్తారు. ఇంకా దాంతో సరిపోతుంది. వెళ్ళిన తర్వాత 10:30కి అలా బ్రేక్ టైం ఉంటుంది. ఆ టైంలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఒక చపాతీ సంథింగ్ అట్లా, బ్రెడ్ శాండ్విచ్ అట్లా చేసిస్తాను అనమాట. అండ్ మార్నింగ్ అవర్స్ అయితే ఫుల్ హడావిడిగా ఉంటుంది మనకి. అసలు ఊపిరి పీల్చుకునే టైం కూడా ఉండదు వాళ్ళు వెళ్ళేంత వరకు. సో మీకు కూడా ఇలానే ఉంటుంది కదండి కిడ్స్ స్కూల్కి వెళ్ళేంత వరకు. సో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.